ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే వాయువ్య దోషాలు, సో వాటి వల్ల కలిగే నష్టాలు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే వాయువ్య దోషాలు. వాయువ్య దోషాలు అన్నవి మనశ్శాంతికి విఘాతం. ముఖ్యంగా మనశ్శాంతి లేకపోవడం, మానసిక ప్రశాంతత లోపించడం, ఇతరులతో సంబంధాలు బెడ్స్ కొట్టడం, అవమానకరంగా అనిపించడం సంబంధాల్లో ఎప్పుడు కింది వ్యవహారాల్లో ఎప్పుడు కింది చేయిగా ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు కోర్టు తగాదాలు, తర్వాత విడాకులు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లల్లో ప్రవర్తన దోషాలు, ఇట్లాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఇంకా మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా ఆధునిక వాస్తుశాస్త్రానికి సంబంధించినవి. వాయువ్య దోషాల్లో నష్టాలు అని చెప్పి ప్రాచీన వాస్తులు ఏం కనపడవు మనకి. ఇవి అన్నీ కూడా వెల్ ప్రోవెన్ ఫ్యాక్ట్స్ అన్నమాట. కొన్ని నమ్మకాలు ఉండొచ్చు, కొన్ని నిజాలు కూడా ఉంటాయి వాస్తుశాస్త్రంలో. ఉదాహరణకి వాయువ్యంలో గొయ్యి అన్నది వాయువ్య ఎలాంటి నష్టాలు కలిగిస్తున్నది ఇప్పుడు నేను చెప్పిన నష్టాలన్నీ కూడా తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం ఉంది. అది ఏ ఇంట్లో చూసినా వాయువ్యంలో గొయ్యి ఉంటే అదే జరుగుతుంది. అట్లాంటి ఈ నియమాలు ఎక్కడ కూడా ప్రాచీన వాస్తులో కనిపించవు. ముందు అసలు వాయువ్య దోషాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఆ నష్టాలు ఏంటో తెలిసిపోయింది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లోపించడం. కొంతమంది సైకియాట్రిక్ డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటారు, సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ లోపాలు ఉంటున్న వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ధ్యానం అని చెప్పేసి, ఇట్లా పిరమిడ్ ధ్యానం అని చెప్పేసి, పిరమిడ్లు వాళ్ళే ఇట్లా వాయువ్య దోషాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆ పిరమిడ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ ఇంట్లల్లో. ధ్యానం చేయడం మంచిదే, కానీ ధ్యానం మీద ఆధారపడవద్దు. ధ్యానం చేయకపోతే మనశ్శాంతి లోపిస్తుందన్న స్థితిలో ఉండకూడదు. తర్వాత మీకు ఏదైనా అసలు ఆ మానసిక ప్రశాంతత అనేది అది మీకు ఒక తాత్కాలిక ఉపశమనంలా కాకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మీకు వాస్తు లోపాలు మీరు సరిదిద్దుకోవడం ఒకటే మార్గం. ఇంకా అసలు ముందు ఎటువంటి వాయువ్య దోషాలు ఉంటాయి. వాయువ్యం అంటే ఏంటో చెప్తాను ముందు. ఇది ఇల్లు అనుకోండి. ఇది ప్రహరీ, ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఉత్తరం పడమర ఈ కలిసే మూలని వాయవ్యం అంటాం. వాయవ్య మూల అంటాం. ఆ మూలలో కలిగే దోషాలన్నీ ఒకే రకమైన నష్టాలు కలిగిస్తాయి. అంటే ఏంటి, వాస్తవానికి కొన్ని వీడియోలో చెప్పాను, మనకు 8 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులు, 4 విదిక్కులు, మొత్తం కలిపితే 8 దిక్కులు ఉన్నాయి. 8 మంది దిక్పాలకులు ఉంటారు. వాళ్ళ ఆధారంగానే వాస్తుశాస్త్రం ఉంటుంది. అంటే ఏంటి, ఇది వాయువ్యంది, ఇక్కడ దోషాలు కలిగితే ఒక రకమైన నష్టం. ఇది ఆగ్నేయ దోషం, ఆగ్నేయ ఇది. ఇది తూర్పు దక్షిణాన్ని కలిసేదాన్ని ఆగ్నేయం అంటాం. ఉత్తరం తూర్పు కలిసేదాన్ని ఈశాన్యం అంటాం. దక్షిణం పడమర కలిస్తే నైరుతి అంటాం. ఈశాన్యంలో కలిగే దోషాలు ఒకే రకమైన నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే ఆగ్నేయంలో, నైరుతిలో, తూర్పులో కలిగే దోషాలన్నీ ఒక రకమైన నష్టాన్ని కలిగిస్తాయి. అట్లా 8 దిక్కులు 8 రకాల నష్టాన్ని కలిగిస్తాయి. ఇదంతా కూడా నేను ఆధునిక వాస్తు నుంచి చెప్తా ఉన్నాను. అది తెలుసుకోవాలి మీరు. చాలామంది ఏంటంటే ప్రాచీన వాస్తు పేరుతో ఆధునిక వాస్తు ఉన్నదాన్ని చెప్తా ఉన్నారు. ఇంకా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ప్రాచీన వాస్తులో ఎక్కడ అష్టదిక్పాలకులు ఉండరు. అదే ఆశ్చర్యపోయే విషయం. ఆధునిక వాస్తుశాస్త్రం అష్టదిక్కుల ఆధారంగా ఏర్పడింది, అష్టదిక్పాలకుల ఆధారంగా ఏర్పడింది. ఇక్కడ ఇది వాయువ్య దిశ. వాయువ్య దిశకు అధిపతి వాయుదేవుడిగా చెప్తాం మనం అష్టదిక్పాలకుల్లో. ఒకసారి ఆలోచించండి మీరు. మీరు వినే ప్రాచీన పండితులు, పెద్ద పండితుల వారైనా, ఇంకే ప్రాచీన పండితుడైనా మీకు చెప్పే వాస్తులో అష్టదిక్పాలకులు ఉంటున్నారా లేరా అన్నది ఒకసారి ఆలోచించండి. ఉంటే వారి పాత్ర ఏంటి అన్నది మీరు అడగండి. అష్టదిక్పాలకులు తప్ప అందరు కనిపిస్తున్నారు.
దేవతాస్థానాలంట, తత్వాలని, ఆకాశతత్వము, భూతత్వము, ఈ తత్వము, ఆ తత్వం, అగ్నితత్వం అని చెప్పేసి ఇవి, ఇంకా గ్రహాలని చెప్పి వీళ్ళందరూ కనిపిస్తున్నారు. కానీ అష్టదిక్పాలకులు కనపడరు. ప్రశ్నించండి, వాస్తుశాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటని వాళ్ళని ప్రశ్నించండి. సో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వినండి మీరు. సో ఇంకా ఇక్కడికి వస్తే వాయువ్యంలో గొయ్యి. వాయువ్యం అంటే ఈ మూలలో సెప్టిక్ ట్యాంక్ కానీ, సంపు కానీ, బావి కానీ, ఎటువంటి గొయ్యి ఉన్నా అది వాయువ్యంలో దోషంగా భావిస్తాం. వాయవ్యం మూత. సో ఈ మూత వాయువ్యం మూల ఇది. సో ఈ మూల టాయిలెట్ కానీ, స్టోర్ రూమ్ కానీ, ఎటువంటి గది, పార్కింగ్ అనేసి ఆ మూత వేసామనుకోండి, ఆ మూలలో ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసామనుకోండి, అది వాయువ్యం మూత అవుతుంది. తర్వాత ఉత్తర వాయవ్య ద్వారం. గదికి కానీ, ఇంటికి కానీ, గేటుకి కానీ ఉత్తర వాయవ్య ద్వారం అంటే ఏంటి? సో ఇది ఇల్లు అనుకోండి, ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి, అది ఉత్తర వాయవ్య ద్వారం అవుతుంది. అలాగే ఇక్కడ గేటు పెట్టామనుకోండి, అది ఉత్తర వాయవ్యం గేట్ అవుతుంది. ఆ రెండు కూడా. తర్వాత గదికి వాయవ్య ద్వారం. సో ఈ గదికి ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి, అది కూడా వాయవ్యం దోషమే అవుతుంది. అలా కాకుండా కొంతమంది మధ్య ద్వారాల పేరుతో ఇలా కూడా పెడుతూ ఉన్నారు. సో ఇలా ఉందనుకోండి, ఉత్తరం రోడ్డు ఉందనుకోండి, ఏం చేస్తున్నారంటే మధ్య ద్వారం అని చెప్పి ఇక్కడ పెడుతున్నారు, లేదా ఇక్కడ పెడుతున్నారు. సో అంటే ఏంటి? ఇది ఇంటికి ఉత్తర భాగంలో ఉంది, మధ్య భాగంలో, బట్ ఇది ఈశాన్యం గదికి వాయవ్యంలో ఉంది. సో దీని ఎదురుగా ఇక్కడ ఒక ద్వారం పెడుతున్నారు, ఇది కూడా వంట గదికి వాయవ్యంలో ఉంది. తర్వాత ఇక్కడ ద్వారం పెడుతున్నారు. సో ఇదేమైంది? ఈ గదికి నైరుతిలో ఉంది ఇది. సో ఈ మూడు కూడా వాయువ్యం ద్వారం, ఇది నైరుతి ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది. అది ఎలా తెలుసుకోవాలి? అలా ఉన్న ఇళ్ళని పరిశీలించండి, సింపుల్. సో ఇవి ఇప్పుడు వచ్చే పండితులు ప్రాచీన వాస్తు అని చెప్పి 4 పుస్తకాలు చదివేసి, సో ఆ గ్రంథాల్లో ఉన్నాయి, వాటిని పాటిస్తారా లేదా తర్వాత. సో మధ్య ద్వారాలు మహా అద్భుతాలు జరుగుతాయని ఇట్లాంటి ద్వారాలు పెట్టిస్తున్నారు. సో మధ్య ద్వారాలు మంచివే. ఇంకా మధ్య ద్వారాలు ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మంచి, ప్రాచీన వాస్తు ప్రకారం కాదు, అది కూడా తెలుసుకోండి. ఎవరైతే ఆధునిక వాస్తుని విమర్శిస్తారో వాళ్ళే ఆధునిక వాస్తుని ఫాలో అవుతారు. అదే మన దరిద్రం. తర్వాత వాయువ్యం మూత. సో ఈ మూలలో మూత వేయడం. వాయువ్యం గదికి ద్వారం, గదికి కానీ ఇంటికి కానీ. ఉత్తర వాయువ్యం వీధిపోటు. సో ఇక్కడ నుంచి ఒక వీధి ఎదురుగా వచ్చి ఇలా తగిలిందనుకోండి, అది ఉత్తర వాయువ్యం వీధిపోటు. అది కానీ వాయువ్యం గదికి ఉత్తర ద్వారం. సో ఈ గది ఉందనుకోండి, సో ఇది వాయువ్యం గది. ఈ గదికి బయట నుంచి ద్వారం పెడతాం. అంటే కొంతమంది వాయువ్యం గదిని ఆఫీస్ లాగా వాడతారు. సో ఆ గదిలోంచి డైరెక్ట్గా బయట వాళ్ళు రావడానికి సో అక్కడ ఒక ద్వారం పెడతారు. సో ఇవి కూడా దాని స్థానంతో సంబంధం లేకుండా, అది N3నో N4 N5 అయినా సరే అది నెగిటివ్ రిజల్ట్సే వస్తుంది. ఎందుకంటే అది వాయువ్యం గదికి ఉత్తర దిశలో ద్వారం ఉండకూడదు కాబట్టి. సో గదుల అమరిక అని చెప్పేసి ఒకటి ఉంది. సో గదుల ఆధారంగా కూడా ద్వారాలు పెట్టాలి, అది ఏ స్థానం అన్నది కాదు. సో చాలామంది కంగారు పడేది ఏంటంటే నా ద్వారం 4లో పడిందా 5లో పడిందా అంటూ ఉంటారు. సో అవన్నీ మర్చిపోండి. అవన్నీ దేవతా స్థానాలు ఎవ్వరు పాటించే ఏ పండితుడు లేడు. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తారు, దేవతా స్థానాలు ఎవ్వరు పాటించరు. ఎవరైతే చెప్తారో వాళ్ళే అవన్నీ పక్కకేసి మధ్య ద్వారాలు పెట్టమంటారు. మధ్య ద్వారాలని ఒప్పుకోదు ప్రాచీన వాస్తు. ఆధునిక వాస్తుశాస్త్రమే మధ్య ద్వారాలను అంగీకరిస్తుంది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులన్నా పాటించాలి వీళ్ళు. సో ఇది కూడా ఇక్కడ గదికి వాయువ్యమైంది కాబట్టి ఇది కూడా తప్పే. సో ఇక అమాయకంగా అడుగుతుంటారు, అది వాయువ్య ద్వారం కాదు కదా అలాంటి ఫలితం. కానీ ఆ గదికి ఉంది కాబట్టి అలాంటి ఫలితమే వస్తుంది. ఎలా నమ్మాలి? అలా ఉన్న ఇళ్ళని పరిశీలించండి. సో వాళ్ళకి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, వాయువ్య దోషాలు, అలాంటి దోషాల్లో అలాంటి దోషాలే కలుగుతాయి ఇలాంటి ద్వారం ఉంటే. మీ చుట్టుపక్కల మీ బంధువులకు చూడండి. సో ఇవన్నీ కూడా ఏంటి, ప్రాక్టికల్గా తెలుసుకొని చెప్పే విషయాలన్నమాట, గ్రంథాలు చదివి కాదు. సో గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు అని చెప్పి ఇంతలావు గండాలు తీసుకొచ్చి అయ్యో చూపిస్తున్నారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఆ గ్రంథాలు చూపించి భయపెడుతున్నారని తెలుసుకోండి. సో ఓహో ఇన్ని గ్రంథాలు ఉన్నాయనగానే మీరు ఎలాగో చదవలేరు, సో పండితుల వారు ఏదో చదివి ఉంటారు, ఆయనకే తెలిసి ఉంటుందని చెప్పి మీరు భ్రమపడతారు. కానీ
ఆ పండితులు గారైనా ఎవరైనా ఆ గ్రంథాల్లో ఉన్నాయి ఫాలో అవ్వరు. సో ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన అంతా కూడా ఆధునిక వాస్తు ప్రకారం. తర్వాత ఉత్తర వాయువ్యం వీధిపోటు అనుకోండి. సో వీధిపోటు వీధి చూపు అన్నదాన్ని వాటి మధ్య తేడా చెప్పింది ఎవరు? ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు. సో వీధిపోటు ఉందనుకోండి, ఎట్లాంటి ఫలితం కలుగుతుందో కూడా చెప్తున్నా ఈరోజు. ఇందాక నేను చెప్పిన ఫలితాలన్నీ వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీటిని ఫాలో అవుతూ కూడా కొంతమంది ఆధునిక వాస్తుని విమర్శిస్తున్నారు. ఇవన్నీ ఆధునిక వాస్తుకు సంబంధించినవి. మీకు ఏ గ్రంథంలో ఉండదు వాయువ్యంలో గొయ్యి ఉంటే ఈ రిజల్ట్ వస్తుందని చెప్పేసి. వాయువ్యం మూతేస్తే ఏ గ్రంథంలో ఉందనేది కూడా, వీధిపోటు వీధి చూపులకు మధ్య తేడా కూడా ఉండదు పురాతన గ్రంథాల్లో. సో గదుల గురించి కానీ ఇట్లాంటి ద్వారాలు ఎక్కడ కూడా మీకు ఉండదు. సో ఇవన్నీ మీకు నేను చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే, ముఖ్యంగా వాయవ్య ద్వారాలు ఉంటే, వాయవ్య దోషాలు ఉంటే మీకు మనశ్శాంతి లోపిస్తుంది. అది తెలుసుకోండి. అది ఆధునిక వాస్తుశాస్త్రం చెప్తుంది. అవి మీరు వాటిని ఏమంటే వెంటనే సరిదిద్దండి. మీకు 2-3 నెలల్లో మీకు మంచి ఫలితం వస్తుంది. సో ఇంకా నా పుస్తకం కూడా ఉంది. ఈ పుస్తకంలో కూడా చూడండి మీరు. ఆధునిక వాస్తు మరియు ప్రాచీన వాస్తు రెండింటి మధ్యన తేడా కూడా వివరించాను దీంట్లో. సో మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఎవరైతే ఈశాన్య ద్వారాలు దరిద్రం అని చెప్పి అంటున్నారో, ఆధునిక వాస్తుశాస్త్రాన్ని